హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజైతే నేను వేడివేడిగా పొంగనాలు చేసుకుందామని ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. పొంగనాల పిండి అంటే ముందు ఇంట్లో దోశ పిండి ఉంటుంది కదండి, ముందు రోజుది అది బాగా పులుస్తుంది కాబట్టి 2 days తర్వాత మనం పొంగనాలు వేసుకుంటే ఆ పిండితో చాలా బాగుంటుందండి టేస్ట్. నేనైతే అలా చేసుకుంటానండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి, ఒక 3 స్పూన్స్ వరకు. తర్వాత ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటనంత వరకు వెయిట్ చేయాలి. ఈ పొంగనాలు స్నాక్స్ చాలామంది సాయంకాలం కానీ మార్నింగ్ టిఫిన్స్ కూడా చేసుకుంటారు. నేనైతే సాయంకాలం స్నాక్స్గా చేస్తున్నానండి, పిల్లలు ఇంట్లో ఉంటే తింటారనేసి. ఇది పులిసిన పిండితోనే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి పొంగనాలు అనేది. నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలండి, చిటికెడు. చూడండి, ఇప్పుడు బాగా చిటపట అన్నాక మనం తీసుకున్నాం కదండి ఆనియన్స్, అవి సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి, అవి వేసేసుకోవాలి. మా సైడ్ అయితే పొంగనాలు ఇలాగే చేస్తారండి. కొంతమంది పచ్చి ఎర్రగడ్డలే వేస్తారు. మేమైతే ఇలా వాడ్చేసి ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ వాడ్చి చేసుకుంటామండి. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా కడిగి పెట్టేసుకున్నాను నేనైతేను. అవి బాగా ఇలా సన్నగా తరిగితే మనకు బాగుంటుందండి టేస్ట్. మనము పొంగనాలు వేసినప్పుడు కూడా ఈ ఆనియన్స్ బాగా మెల్ట్ అవుతాయి, లేకపోతే లావుగా ఉంటే మనకు మెల్ట్ అవ్వడం లేట్ అవుతుంది. ఇలా బాగా మనము వేసేసుకున్నాక కలుపుకోవాలండి. బాగా మనము ఆయిల్ కిందనే ఉంటుంది కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇలా మధ్యలో మధ్యలో మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అనేది మాడిపోతుంది. మనం ఎప్పుడైనా ఆనియన్స్ వేసేటప్పుడు లైట్గా సాల్ట్ వేసుకుంటే వేగుతుందని మీకు చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో కూడాను. చూడండి, లైట్గా సాల్ట్ వేసుకొని కలిపెట్టేసుకోవాలండి. బాగా కలిపేసి మరీ ఎర్రగా వేగనక్కర్లేదండి, కొద్దిగా పచ్చివాసన పోయి కాస్త మెల్ట్ అయితే బాగుంటుంది టేస్ట్. పచ్చిమిర్చి కూడా వేగాలి కదా మనకి, కాబట్టి కొంచెంసేపు వేయించుకునేది మంచిదండి. దయచేసి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే వీడియోను అనేది స్కిప్ చేయకుండా చూడండి. చూసారా, ఇప్పుడు మనకి బాగా ఎర్రగడ్డలు అనేది బాగా వేగిపోతున్నాయి. దీనికే మూత పెట్టనక్కర్లేదు, మనం ఇలాగే పెట్టేసుకున్నా కూడా వేగిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము వేయించుకోవాలి దీన్ని, ఎర్రగడ్డల్ని. చాలామంది ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారు. పొంగనాలు పిండి కూడా మనం సపరేట్ పిండి వేసుకోవచ్చండి. దానికి కూడా కొలత ఏం లేదు, బియ్యము, ఉద్దిపప్పే అవసరము. కొంతమంది నేనైతేను ఇంట్లో దోశ పిండి ఉంటుంది కాబట్టి లాస్ట్ రోజు ఇలా పొంగనాలు వేసేసుకుంటాను. అది తెల్లవారు కానీ ఈవినింగ్ కానీ కుదిరినప్పుడు వేసుకుంటాను. మనం సపరేట్ పిండి కొట్టుకోవాలంటే దానికి ఉద్దిపప్పు, బియ్యం 3 గ్లాసులు, ఉద్దిపప్పు 1 గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి. ఈసారి సపరేట్గా కూడా మిక్స్ చేసి చూపిస్తాను నేను వీడియోలో. ఇదే పిండితో నేను పొంగనం దోశ కూడా పోసుకున్నాను, మీకు చూపించాను కదండి ముందు వీడియోలో. అది ప్రిపేర్ చేసే పద్ధతి ఇలాగే అండి, ఇంకేం లేదు, దానికి సపరేట్గా ఏమి ఉండదు. ఇలా ఎర్రగడ్డలు వాడ్చేసి వేసుకొని దీంట్లోనే దోశ పోసుకోవచ్చు. నేనైతే పొంగనాలు వేసుకుంటున్నాను. పొంగనం చేస్తాను, దోశ చేస్తానండి. పిల్లలు ఏది ఇష్టం అయితే అది తింటారు. ఎక్కువ పొంగనాలే చేస్తాను. చూడండి, బాగా మనము ఇప్పుడు ఆనియన్స్ అనేవి బాగా వేగిపోయాయి. మనం సాల్ట్ వేయడం వల్ల ఇంకా తొందరగా వేగిపోతాయండి. కాసేపు స్టవ్ మీద అలాగే ఉంచేసి మనము తీసి పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి,
అందులోకి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఒకసారి మళ్ళీ కలిపి చూసుకోవాలండి మధ్యలో మధ్యలో మనము ఆనియన్స్ని. ఇప్పుడు ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి, అలాగే పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఈ పిండిలోకి మొత్తం వేసేసుకున్నాము మనం తీసుకున్న ఆనియన్స్. అది చూడండి ఇలా వేసేసుకోవాలి. వేడి మీద వేసినా కూడా ఏం కాదండి, ఎందుకంటే పిండి కూల్గా ఉంటుంది కాబట్టి సరిపోతుంది మనకి. చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలండి. కలిపి పెట్టేసుకొని మనం వెంటనే అయినా వేసుకోవచ్చండి పొంగనాలు, ఏం కాదు. నేనైతే అలాగే వేసుకుంటాను. సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను, అలాగే సోడా పొడి కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పుడు పిండి కొద్దిగా మనము మిశ్రమాన్ని చూసుకొని అవసరమైతే కొద్దిగా లైట్గా వాటర్ వేసుకోవాలి, లేకపోతే ఇలాగే సరిపోతుందండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అంతలోపల మనము పొంగనం రెడీ చేసి పెట్టుకుందాం. ఇలా స్టాండ్ ఉంటుంది కదండి, స్టవ్ స్టాండ్ అనేది తిప్పి పెట్టుకోవాలండి పొంగనాలు చేసేటప్పుడు. ఈ చిట్కాని పాటిస్తే మీకు పొంగనాలు అనేది బాగా కాలుతాయండి. పైగా మనం అలాగే పెట్టుకుంటే పెనం అనేది అడ్జస్ట్ అవ్వదు. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు స్టాండ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి. చూడండి ఇప్పుడు ఈ స్టాండ్ని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పొంగనాల పెనం ఇట్లా పెట్టుకుని వేస్తే సెట్ అయిపోతుంది బాగా. ఇప్పుడు కదలదండి మనకు, ఇప్పుడు కదలకుండా ఫిక్స్ అయిపోయి ఉంటుందండి. లేకపోతే మనము మామూలుగా పెట్టుకుంటే కదులుతూనే ఉంటుంది పెనము. ఈ చిట్కా ఎవరికన్నా తెలిసింటే కామెంట్ చేయండి. ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ వేసేసుకోవాలండి పొంగనాల దాంట్లో. ఇది నా దగ్గర ఉండే పెనం తండువాలం పెనం అండి. ఈ పెనం అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి పొంగనాలు. నాన్ స్టిక్ పెనము నేను తెచ్చుకోను ఎక్కువ, అన్ని తండువాలం పెనాలే వాడుకుంటాము. చూడండి ఇప్పుడు ఆయిల్ కొద్దిగా లైట్ హీట్ అయ్యాక మనము పొంగనాలు పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పిండి మనము ఇందులోకి వేసేసుకోవాలండి గిరిటలతో. చూడండి హీట్ అయిందా లేదా, నేనైతే చెక్ చేస్తున్నాను, హీట్ అయిపోయింది. ఇప్పుడు మనము పొంగనం పిండి వేసేసుకొని చూడండి దీని తగ్గట్టు మూత కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇలాగే. ఎందుకంటే మనం పొంగనాలు వేయంగానే మూత పెట్టేసుకోవాలి కదండి, కంపల్సరీ మూత పెడితేనే పైన పక్క కూడా బాగా మనకి కాలుతాయండి, లోపల పక్క లేకుండా అంటే పచ్చి పచ్చిగా ఉంటుంది పిండి అనేది. ఇప్పుడు మనము పొంగనాలని వేసేసుకుందామండి. ఇప్పుడు అన్నీ కలిపిన మిశ్రమం అంతా మనం ఇలా వేసేసుకోవాలి. మా పిల్లలైతే పొంగనాలని చాలా బాగా ఇష్టంగా తింటారండి. నేను ప్రతిసారి దోసపిండి వేసినప్పుడు ఒకరోజు పొంగనాలు వేసుకుంటానండి కంపల్సరీగా. చూడండి ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదండి, ఇలా మూత పెట్టేసుకున్నాము. ఈ మూత అయితే నాకు కరెక్ట్గా ఉంటుందని చెప్పి నేను అలాగే రైస్ కుక్కర్ మూత అండి ఇది, ఇలా కరెక్ట్గా ఉంటుందని చెప్పి నేను ఇదే పెట్టుకుంటాను. ఇది ఏదన్నా ఒక స్పూన్ తీసుకొని మనం ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా తిప్పుకోవాలండి. చూడండి బాగా కలర్ కూడా చూడంగానే చాలా బాగుంది, కలరింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. నేను స్పూన్ బ్యాక్ సైడ్తో తీసుకుంటాను, కొంతమంది కత్తితో తిప్పుకుంటారు. నాకైతే స్పూన్ బ్యాక్ సైడ్తోనే ఈజీగా వస్తుందని నేను అదే స్పూన్ వాడుకుంటానండి. అతుక్కోకుండా నీట్గా వస్తాయండి పొంగనాలు కూడా మనకి. చూడండి ఇలా బాగా తిప్పేసుకున్నామంటే పొంగనాలు చాలా టేస్టీగా కలరింగ్గా ఉన్నాయండి. కాసేపు తిప్పాక మనం మళ్ళీ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి పొంగనాల పైన. ఆయిల్ లైట్గా వేసుకొని మూత పెట్టేసుకుందామండి. చూడండి అట్లా ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే సరిపోతుంది. అట్లా ఎర్రగా కాల్చుకున్న పొంగనాలు అంటే చాలామంది ఇష్టంగా తింటారండి. చూడండి ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుందాం ఒక 2 మినిట్స్. మనకు అటుపక్క కూడా తిప్పాం కదండి, ఆ పక్క కూడా కాలాలండి. చూడండి బాగా కాలిపోయాయి ఆ పక్క ఈ పక్క.
మనం బయట ఎక్కడన్నా తింటుంటాం కదా అలాగ వచ్చాయండి కలర్ కూడాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎంతమందికి నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు అటు ఇటు కాల్ చేసుకున్నాం కాబట్టి నేనైతే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూసారు కదండి పొంగనాలు ఎలా రెడీ అయ్యాయో. ఇప్పుడు నేను ఇంకో వాయి వేసేసుకొని తీసి పెట్టేసుకుంటున్నానండి. టేస్టీ పొంగనాలు రెడీ అండి. నచ్చినట్టయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్.